అమ్మ ఆకలి అంటే అమ్మ అన్నం తెచ్చి మన ముందు పెడుతుంది. మరి ఆ అన్నాన్ని మనకు అందిస్తున్న ఒక రైతు 10 మంది కడుపుల్ని నింపడానికి ఎన్ని బాధలు పడతాడో ఈ కథలో చూద్దామా? అనగనగా మధుర అనే గ్రామంలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో పచ్చని పైరు మధ్యలో నివాసం ఉంటున్నాడు. రామయ్య తల్లిదండ్రులు సత్యవతి, వీరభద్రుడు. రామయ్య భార్య పేరు సీత. రామయ్యకు 2 పిల్లలు, పాప, బాబు. ఒకసారి రామయ్య కూతురు రామయ్య పొలంలో నడుస్తూ ఉంటారు. రామయ్య కూతురు, నాన్న ఇది మన పొలం కదా, పదా నాన్న కాసేపు పొలంలో ఆడుకుందాం అంటూ తండ్రిని పొలం వైపుకు తీసుకువెళ్తుంది. ఇది ఏ పంట నాన్న అని అడుగుతుంది. రామయ్య, అమ్మా ఇది వరి పంట. ఇంకొక 2 నెలల్లో మన చేతికి మంచి వరి వస్తుంది. అప్పుడు నీకు తమ్ముడికి మంచి బట్టలు బొమ్మలు కొంటానమ్మా అంటూ తండ్రి కూతుళ్ళిద్దరూ పొలంలో నడుస్తుంటారు. ఇక ఎండాకాలం వచ్చింది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు భగభగ మండుతున్నాడు. మనుషులందరూ ఉక్కతో నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. రామయ్య తల్లిదండ్రులు చెట్టు కింద కూర్చొని ఇలా అనుకుంటారు. రామయ్య తండ్రి ఇలా అంటాడు, అబ్బా ఈ ఎండలేంటే ఈసారి ఇంత ఎక్కువగా ఉన్నాయి అని అంటే, రామయ్య తల్లి సత్యవతి, అవునండి ఈసారి ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. మన ఊరి చెరువు బావులు నీటి మట్టం కొంచెం కొంచెంగా తగ్గిపోతుందండి. మన రామయ్య కూడా చాలా బాధపడుతున్నాడండి. ఈ సంవత్సరం పంట బాగా చేతికి వస్తుంది అని ఆశపడ్డాడు. కానీ పంటకు సరైన నీరు అందించలేకపోతున్నాడు. నిజమేనే, ఈసారి ఎలా ఉండబోతుందో ఏంటో, నీటి చుక్క పట్టడం లేదు భూమిలో అని రామయ్య తండ్రి వీరభద్రుడు అంటాడు. ఈ లోపల రామయ్య కూతురు వంటగదిలోకి వెళ్ళి తన తల్లిని అన్నం పెట్టమని అడుగుతుంది. రామయ్య భార్య సీత ఇంట్లో కొంచెం బియ్యం ఉండటం చేత కొద్దిగా అన్నం వండుతుంది. అందులో సగం ఆ పాపకు వడ్డిస్తుంది. పాప మళ్ళీ ఆ అన్నం కావాలి అంటే ఆ తల్లి అంతమందికి ఆ అన్నాన్ని ఎలా సర్దాలో తెలియక సతమతమవుతుంది. ఈ లోపల రామయ్య తల్లి సత్యవతి అక్కడికి వచ్చి, పర్వాలేదులే అమ్మా, పాపకి వడ్డించు, మనం ఎలాగోలా సర్దుకుందాంలే అని చెబుతుంది. ఇటువైపు రామయ్య తన ఎండిపోతున్న పొలంలో నడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. పొలానికి నీళ్లు ఎలా అందించాలో తెలియటం లేదు అనుకుంటూ, ఈ ఎండల వలన చేతికి వస్తున్న పంట కూడా నాశనమవుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని తనలో తను బాధపడుతూ ఉంటాడు. అంతలోనే రామయ్య స్నేహితుడు పోలయ్య అక్కడికి వస్తాడు. అవునరా, పొలానికి నీటి సరఫరా లేదని, పంపులు పాడైపోయాయని కలెక్టర్ గారికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా లాభం లేకపోతుంది అని అంటాడు. ఆ మాటలకు రామయ్య, అవునా, లేదురా, ఈసారి మళ్ళీ అర్జీ పెడదాం, మన ఊరికి రమ్మని చెప్దాం, మన రైతులందరం రేపు సమావేశమై దీని గురించి మాట్లాడుకుందాం అంటాడు. ఈలోపు రామయ్య కొడుకు ఆడుకొని ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా అన్నం పెట్టు, ఆకలేస్తుంది అని అరుస్తాడు. సీత కాళ్ళు చేతులు కడుక్కొనాన్న, వడ్డిస్తాను అని అంటుంది. కంచం ముందు కూర్చొని, అమ్మా ఈరోజు గింజన్నమేనా, రోజు ఎలా తినాలమ్మా, తినలేకపోతున్నా, ఏదోనా కూరండొచ్చు కదా అని అంటాడు. ఆ మాటలకు సీత, రేపు వండుతానులే నాన్న, ఈ రోజుకు తినేయచ్చు కదా అని అంటుంది. రామయ్య భోజనానికి ఇంటికి వస్తాడు. రామయ్య భోజనానికి కూర్చున్నప్పుడు సీత ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ముందు ముందు పిల్లలు ఆకలి ఎలా తీర్చాలో అర్థం కావటం లేదండి అని బాధపడుతుంది. ఆ మాటలకు రామయ్య, అవునా, నేను పక్క ఊరి మున్సిపల్ గారిని కొంచెం డబ్బులు అడిగాను, అప్పుగా ఇస్తానని చెప్పారు, రేపు ఇస్తారు, సరుకులవి తెచ్చుకుందాం అని అంటాడు. ఎప్పుడూ అప్పు అనేది తెలియని మనకు ఏంటండి ఈ పరిస్థితి అని బాధపడుతుంది సీత. ఆ రోజు రాత్రి రామయ్య అరుగు మీద కూర్చుని ఆలోచిస్తుంటాడు. సీత దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? రామయ్య, ఏమీ లేదు సీత, ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పొలానికి నీటి సరఫరా కొరత ఎక్కువగా ఉంది. అందుకని రైతులందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి పొలాలకి నీటి సరఫరా చేయమని అర్జీ పెడదామనుకుంటున్నాము అని అంటాడు. ఆ మాటలకు సీత, అవునా, మంచిదండి, ఈ ఎండల వల్ల మనకు తాగడానికి ఇంటి అవసరాలకి నీళ్లు దొరకడం
చాలా కష్టంగా ఉంది. ఇంకా పొలానికంటే ఇంకా కష్టం కదా. ఈ పరిస్థితుల్లో అధికారుల దగ్గర అర్జీ పెట్టుకోవడం చాలా మంచిది అని అంటుంది. రామయ్య, కానీ ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పనైతే జరగడం లేదు సీత అని అంటాడు. సీత ఇలా అంటుంది, అలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని ముందుకు సాగదండి. మీరు ఈ భూతల్ని నమ్ముకొని 10 మంది కడుపులు నింపే ఒక రైతు. మీరు మాట్లాడాలనుకునేది మీ ఒక్కరి గురించే కాదు కదా. మీలాగా ఎంతోమంది మన ఊరి రైతుల కష్టాల గురించి మాట్లాడబోతున్నారు. ధైర్యంగా మాట్లాడండి. ఒక అర్జీ పెట్టుకున్న సామాన్య మానవుడిగా కాదు, నేను లేకపోతే మనుషులకి తిండే లేదు అనే గర్వంతో ఒక రైతుగా మాట్లాడండి అని అంటుంది. మరుసటి రోజు రామయ్య ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి రైతులందరితో మాట్లాడతాడు. రైతులందరూ ఒకసారి వినాలి. ఇప్పటి వరకు అధికారులు వస్తారు అని అర్జీలు పెట్టుకున్నాం, కానీ ఒక్క అధికారి కూడా మన గ్రామానికి రాలేదు. అందుకని మనమే బయలుదేరి నగరానికి వెళ్దాం. కలెక్టర్ గారితో నేరుగా మన బాధలు చెప్పుకుందాం అని అంటాడు. రైతులందరూ సరే రామయ్య, నువ్వన్నట్టు కలెక్టర్ గారిని కలుద్దాం, మన బాధలు చెప్పుకుందాం అని రైతులందరూ అంటారు. మరుసటి రోజు అనుకున్నట్టుగానే రామయ్య బయలుదేరతాడు. సీత దారిలో తినడానికి చద్దన్నం మూట కడుతుంది. వెళ్లే ముందు పిల్లలు రామయ్యకు మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని రామయ్య మిగిలిన రైతులు నగరానికి బయలుదేరతారు. గ్రామం నుంచి నగరం చాలా దూరం. అది కూడా ఎండాకాలం అవడం చేత రైతులందరూ బాగా అలసిపోతారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తారు. కలెక్టర్ గారిని కలిసి రామయ్య ఇలా అంటాడు, అయ్యా, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మా పొలాలకు నీటి కొరత ఎక్కువైంది. పచ్చని పొలాలు కాస్త ఎండిపోయిన పొలాలు అయిపోయాయి. మా ఊరు వచ్చి మా పరిస్థితిని చూడండి. మీకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాము, కానీ మీరు పట్టించుకోవడం లేదు అని అంటాడు. కలెక్టర్ గారు ఇలా అంటారు, మీ ఊరికి నీటి సరఫరా కోసం మేము ప్రయత్నిస్తున్నాం రామయ్య. తొందరలో మీ ఊరు వస్తాము అని అంటాడు. ఆ మాటలకు రామయ్య, అయ్యా, మీరు ఎప్పుడో వచ్చి చేస్తామంటే అక్కడ పసిపిల్లలు, ముసలివాళ్ళు, నిండు గర్భిణులు సరైన నీరు లేక, తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది కడుపులు నింపే మాలాంటి రైతులకు ఎందుకండి ముందస్తు వసతులు కల్పించరు? వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక అంటారు. మరి ఆ వ్యవసాయాన్నే నమ్ముకున్న మాలాంటి రైతులకు ఎందుకండి పట్టించుకోరు అని అడగగానే రామయ్య మాటలకు కలెక్టర్ గారు లేచి రామయ్యతో ఇలా అంటారు, అలాగే రామయ్య, నేను రేపే వస్తాను మీ గ్రామాన్ని పరిశీలించడానికి. ధైర్యంగా రైతులందరి తరపున మాట్లాడుతున్న నిన్ను నేను అభినందిస్తున్నాను అని అంటారు. మరుసటి రోజు కలెక్టర్ గారు మధుర గ్రామానికి వస్తారు. కలెక్టర్ గారు రామయ్య మిగిలిన రైతులందరూ ఎండిపోయిన పొలం భూములను, నీటి పంపులను, మోటార్లను పరిశీలిస్తారు. తరువాత రైతులందరితో ఇలా అంటారు, మీ పొలాలకు మరొక 2 రోజులలో నీటి సరఫరా అందిస్తాము. మీ బాధలను అర్థం చేసుకున్నాను. మరొక 2 రోజులు ఓపిక పట్టండి అని అక్కడి నుంచి బయలుదేరుతారు. కలెక్టర్ గారు అన్నట్టుగానే 2 రోజుల తరువాత పొలాలకు నీటి సరఫరా అందిస్తారు. రామయ్య, సీత, పిల్లలు అందరూ ఆనందంతో గంతులేస్తారు. నీటి సరఫరా వలన ఎండిపోయిన పొలాల్లో మళ్ళీ కొత్త విత్తనాలు నాటడం చేత పచ్చని పొలాలుగా మారుతాయి. రామయ్య కుటుంబం ఆ పొలాలలో చక్కగా పనిచేసుకుంటూ ఉంటారు. అందరూ కలిసి భూదేవికి పూజలు చేస్తారు. ఆ రోజు రాత్రి రామయ్య కుటుంబమంతా భోజనాలకు కూర్చుంటారు. సీత, సత్యవతి రకరకాల పిండి వంటలను అక్కడికి తీసుకువచ్చి పెడతారు. అవి చూడగానే రామయ్య కొడుకు, అబ్బా అమ్మా, ఈరోజు అన్ని వంటకాలు నాకు అక్కకి ఇష్టమైనవే చేశావమ్మా అంటూ నవ్వుతూ తల్లిని వాటేసుకుంటాడు. తృప్తిగా భోజనాలు చేసి చల్లని చందమామ నీడలో హాయిగా నిద్రపోతారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.